శ్రీధర్ పాటిబండ్ల ఫ్రమ్ కేబీపీలో ప్లాట్స్ కొన్న కస్టమర్స్కి అందరికీ కూడాను ధన్యవాదాలండి. అండ్ మేము మాత్రమే డిజైన్ చేస్తున్నాం ఇట్లాంటి 57 acre ప్రాజెక్టు విత్ ఆల్మోస్ట్ 30+ ఎమ్యూనిటీస్ విత్ 26,000 square feet ఆఫ్ క్లబ్ హౌస్, ఒక 50 villas వరకు మనం ప్లాన్ చేస్తున్నాం. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని కోర్ క్యాపిటల్ ఏరియా వైపు అయితే ఉన్నాము. ఈ కోర్ క్యాపిటల్ ఏరియాకి సంబంధించి ఆల్రెడీ మన ఛానల్లో అప్డేట్ అయితే ఇచ్చాము. అది చాలా మందికి ఏంటంటే ఈ కోర్ క్యాపిటల్ ఏరియా పరంగా కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. ఈ కోర్ క్యాపిటల్ ఏరియాలో సెక్టార్లు అంటే ఏంటి, సూపర్ బ్లాకులు అంటే ఏంటి, మొత్తం ఎన్ని సెక్టార్లు ఉన్నాయి, ఎన్ని సూపర్ బ్లాకులు ఉన్నాయి, ఏ సెక్టార్లో ఏమేమి వస్తున్నాయి, వీటి పరంగా డౌట్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఏంటంటే ఈ సూపర్ బ్లాకుల్లో ఇన్ఫ్రా పరంగా ఏమేమి డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వర్క్స్ ఎంతవరకు వచ్చినాయి అని చెప్పి చాలా మందికి డౌట్స్ అయితే ఉన్నాయి. లాస్ట్ టైం మనం ఈ కోర్ క్యాపిటల్ ఏరియాకి సంబంధించిన అప్డేట్ ఇచ్చినప్పుడు E9 నుండి ఎండింగ్ వరకు అయితే అప్డేట్ ఇచ్చాము. ఇప్పుడు ఏంటంటే E1 దగ్గర నుండి స్టార్ట్ చేసుకొని సూపర్ బ్లాకుల వైజ్ గా ఎండింగ్ వరకు ప్రెసెంట్ ఎన్ని సూపర్ బ్లాకులు ఉన్నాయి, ఇన్ఫ్రా పరంగా ఇంటర్నల్ రోడ్స్ ఎన్ని కిలోమీటర్స్ రాబోతున్నాయి, ఇంకా స్టోమ్ వాటర్ డ్రైన్ కి సంబంధించిన ఎన్ని కిలోమీటర్స్ నెట్వర్క్ రాబోతుంది, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ అయితే ఇస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ ని సూపర్ బ్లాకుల వైజ్ గా ఎలా డివైడ్ చేశారో ఈ మాస్టర్ ప్లాన్ మ్యాప్ లో మీరు చూడొచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తుంది సూపర్ బ్లాక్ ఏ. ఇది రివర్ ఫ్రంట్ ఏరియా వైపు అయితే ఉంటుంది. దాని తర్వాత ఇది సూపర్ బ్లాక్ బి. ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి సీఎం రెసిడెన్సీ, గవర్నమెంట్ రెసిడెన్సీ అయితే ఉంటాయి. ఇంకా ఇది వచ్చేసి సూపర్ బ్లాక్ సి. ఈ సూపర్ బ్లాక్ సిలో ఏపీఎన్ఆర్టీ ఐకాన్ టవర్స్, విదేశ్ భవన్, కాగు, హట్కో, ఏపీ సిఓబి బ్యాంకు ఇవన్నీ ఉంటాయి. ఇది వచ్చేసి సూపర్ బ్లాక్ డి. ఈ సూపర్ బ్లాక్ డిలో ఏఎస్ హౌసింగ్, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ హౌసింగ్, ఇంకా ఏఎస్ బంగ్లాస్, మినిస్టర్ బంగ్లాస్ అయితే ఉంటాయి. ఇంకా ఇది వచ్చేసి సూపర్ బ్లాక్ ఈ. ఈ సూపర్ బ్లాక్ ఈలో ఐకానిక్ సెక్రటేరియట్ టవర్స్, ఇంకా అసెంబ్లీ అయితే ఉంటుంది. ఇంకా ఇది వచ్చేసి సూపర్ బ్లాక్ ఎఫ్. ఈ సూపర్ బ్లాక్ ఎఫ్ లో జ్యుడిషియల్ కాంప్లెక్స్, జడ్జెస్ బంగ్లాస్ అయితే ఉంటాయి. సూపర్ బ్లాక్ జీలో వచ్చేసి గెస్టెడ్ ఆఫీసర్స్ టవర్స్ అయితే ఉంటాయి. ఇంకా సూపర్ బ్లాక్ హెచ్ లో వచ్చేసి గ్రూప్ డి హౌసింగ్, గెజిటెడ్ ఆఫీసర్స్ హౌసింగ్ ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నుండి టాప్ వ్యూలో అమరావతి మాస్టర్ ప్లాన్ మ్యాప్ మొత్తం చూడండి. దీంట్లో అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ ఎలా కనిపిస్తుందో కూడా మీరు డీటెయిల్ గా చూడొచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసి E1 రోడ్. E1 రోడ్ కి రివర్ ఫ్రంట్ ఏరియా వైపు సూపర్ బ్లాక్ ఏగా అయితే కేటాయించారు. దీనికి లెఫ్ట్ సైడ్ వైపు N11 రోడ్డు, రైట్ సైడ్ వైపు N12 రోడ్స్ అయితే ఉంటాయి. N11 రోడ్డు వచ్చేసి లింగాయపాలెం దగ్గర నుండి ఐనవోలు వరకు ఉంటుంది. N12 రోడ్డు వచ్చేసి రాయపూడి దగ్గర నుండి శాఖమూరు వరకు అయితే ఉంటుంది. రెండు రోడ్లు 8.6 కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటాయి. ఈ అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ మొత్తం 1575 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మొత్తం 7 సూపర్ బ్లాకులు అయితే ఉంటాయి. ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసి సూపర్ బ్లాక్ బి. ఈ సూపర్ బ్లాక్ బిలో లోక్ భవన్, ఇంకా సీఎం రెసిడెన్స్ అయితే ఉంటుంది. ఈ అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ ని ఇన్ఫ్రా పరంగా ఏంటంటే రోడ్ నెట్వర్క్ 53.68 కిలోమీటర్ల వరకు ఏర్పాటు చేస్తారు. స్టోమ్ వాటర్ డ్రైనేజ్ నెట్వర్క్ 79.63 కిలోమీటర్ల వరకు ఏర్పాటు చేస్తారు. సెవరేజ్ నెట్వర్క్ వచ్చేసి 47.86 కిలోమీటర్ల వరకు అయితే ఏర్పాటు చేస్తారు. వాటర్ సప్లై నెట్వర్క్ వచ్చేసి 64.89 కిలోమీటర్ల వరకు అయితే ఏర్పాటు చేస్తారు. ఇంకా రియూజ్ వాటర్ నెట్వర్క్ వచ్చేసి 91.57 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇంకా డక్టులు, పవర్ ఐసిటీకి సంబంధించిన డక్టులు వచ్చేసి 653.85 కిలోమీటర్ల వరకు అయితే ఏర్పాటు చేస్తారు. ఇంకా ఇందులో వచ్చేసి ఇంటర్మీడియట్ పంపింగ్ స్టేషన్స్ వచ్చేసి 6 చోట్ల ఉంటాయి. ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసి సూపర్ బ్లాక్ సి. ఈ సూపర్ బ్లాక్ సి E3, E2, N11, N12 రోడ్స్ మధ్యలో అయితే ఉంటుంది. ఈ సూపర్ బ్లాక్ సి లో వచ్చేసి ఏపీఎన్ఆర్టీ ఐకాన్ టవర్, ఇంకా విదేశ్ భవన్, కాగు, హట్కో, ఏపీ సిఓబి బ్యాంకులకి ల్యాండ్ అలొకేషన్ అయితే చేశారు. దీనికి రైట్ సైడ్ వైపు కనిపిస్తుంది వచ్చేసి రాయపూడి విలేజ్, లెఫ్ట్ సైడ్ వైపు వచ్చేసి మనకి లింగాయపాలెం విలేజ్ అయితే ఉంటుంది. అలాగే అమరావతి మాస్టర్ ప్లాన్ మొత్తాన్ని సీట్ క్యాపిటల్ ఏరియా అని అయితే పిలుస్తారు. దీంట్లో N11, N12 రోడ్స్ మధ్యలో ఉన్నది వచ్చేసి కోర్ క్యాపిటల్ ఏరియా. ఈ కోర్ క్యాపిటల్ ఏరియా E1 నుండి స్టార్ట్ అయ్యి E9 తో ఎండ్ అవుతుంది. మళ్ళీ ఇందులో ఏజీసీ కాంప్లెక్స్ సపరేట్ గా ఉంటుంది, అంటే అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్. ఈ అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ వచ్చేసి E1 నుండి E8 రోడ్ వరకు అయితే ఉంటుంది. దీంట్లో శాఖమూరు సెంట్రల్ పార్క్ అయితే ఇంక్లూడ్ అవ్వదు. అలాగే దీంట్లో ఏంటంటే E7, E8 రోడ్ మధ్యలో ఉన్న NID కూడా ఇంక్లూడ్ అవ్వదు. ఈ సూపర్ బ్లాక్ సిలోనే ఏంటంటే కృష్ణా డిస్ట్రిక్ట్ స్క్వేర్, విశాఖపట్నం డిస్ట్రిక్ట్ స్క్వేర్, ఇంకా వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ స్క్వేర్, ఇంకా
విజయనగరం డిస్ట్రిక్ట్ స్క్వేరు, గుంటూరు డిస్ట్రిక్ట్ స్క్వేరు, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ స్క్వేర్స్ కూడా వస్తాయి. ఇక్కడ నుండి గవర్నమెంట్ కాంప్లెక్స్ మొత్తం ఎలా కనిపిస్తుందో చూడండి. అలాగే ఇక్కడ మీకు కనిపిస్తున్న బ్లాక్ వచ్చేసి సూపర్ బ్లాక్ డి ఇది. ఈ సూపర్ బ్లాక్ డిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ హౌసింగ్ ప్రాజెక్టు, మినిస్టర్ బంగ్లాసు, ఇంకా ఏఎస్ బంగ్లాసు, ఏఎస్ హౌసింగ్ కాంప్లెక్స్ ఇయన్నీ ఉంటాయి. ఈ సూపర్ బ్లాక్ డిలో ఏంటంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయి. ఇక్కడ నుండి లోపల మొత్తం చూడండి రోడ్ ఫార్మేషన్ అంతా ఎలా జరుగుతుందో. ఇంటర్నల్‌గా రోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇంకా స్టోమ్ వాటర్ డ్రైనేజ్ నెట్వర్క్ ఏర్పాటు చేస్తున్నారు. పవర్ లైన్స్, ఐసీటీ లైన్స్ ఇయన్నీ అండర్ గ్రౌండ్ చేసే పనులైతే జరుగుతున్నాయి. ఈ సూపర్ బ్లాక్ డిలో వచ్చేసి ప్రకాశం డిస్ట్రిక్ట్ స్క్వేరు, ఇంకా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ హౌసింగు, మినిస్టర్ హౌసింగు, ఇంకా ఏఎస్ ఆఫీసర్స్ హౌసింగ్ ప్రాజెక్ట్స్ ఇయన్నీ ఉంటున్నాయి. ఇంకా ఇందులోనే ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ స్క్వేర్ కూడా ఉంటుంది. అలాగే ఈ అమరావతి మాస్టర్ ప్లాన్ మొత్తంలో 9 థీమ్ సిటీస్‌ని డెవలప్ చేస్తున్నారు. దాంట్లో 3 సిటీస్ దీంట్లో ఇంక్లూడ్ అవుతున్నాయి. అంటే అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్‌లో ఇంక్లూడ్ అవుతున్నాయి. అవొచ్చేసి గవర్నమెంట్ సిటీ, జస్టిస్ సిటీ, ఇంకా నాలెడ్జ్ సిటీలు. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మొత్తం గవర్నమెంట్ కాంప్లెక్స్ అయితే కనిపిస్తుంది ఇందులో. అమరావతి మాస్టర్ ప్లాన్ మొత్తంలో ఈ గవర్నమెంట్ కాంప్లెక్సే ఒక కీ రోల్ అయితే పోషిస్తుంది. ఈ గవర్నమెంట్ కాంప్లెక్స్ మొత్తాన్ని డెవలప్ చేసిన తర్వాత ఇన్‌ఫ్రా పరంగా రోడ్లు డెవలప్ అవుతున్నాయి ఒక పక్క. ఇంకో పక్క ఎల్‌పిఎస్ లేఅవుట్లు అయితే ఫార్మ్ అవుతున్నాయి. దిక్కి రైట్ సైడ్ వైపు, లెఫ్ట్ సైడ్ వైపు మొత్తం మీరు చూడొచ్చు ఎల్‌పిఎస్ లేఅవుట్లు ఎలా కనిపిస్తున్నాయో. అలాగే ఇదొచ్చేసి సూపర్ బ్లాక్ ఈ. ఈ సూపర్ బ్లాక్ ఈ వచ్చేసి E4, E5, N11, N12 రోడ్స్ మధ్యలో అయితే ఉంటుంది. దీంట్లోనే ఐకానిక్ టవర్స్, ఇంకా అసెంబ్లీ అయితే నిర్మిస్తున్నారు. అసెంబ్లీ వచ్చేసి 104 ఎకరాల విస్తీర్ణంలో అయితే నిర్మిస్తున్నారు. ఈ గవర్నమెంట్ కాంప్లెక్స్ మొత్తంలోనే ఈ అసెంబ్లీ హైలైట్‌గా అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ అసెంబ్లీ మొత్తం ఒక సెంట్రల్ పార్ట్‌లో అయితే ఉంటుంది. దీనికి రైట్ సైడ్ వైపు 5 ఐకానిక్ టవర్స్ కూడా మీరు చూడొచ్చు. అలాగే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పరిపాలన పరంగా అన్నీ ఒకే చోట ఉండాలని చెప్పి ఈ ఏజీసీ కాంప్లెక్స్‌నైతే డెవలప్ చేస్తున్నారు. ఈ ఏజీసీ కాంప్లెక్స్‌లోనే అడ్మినిస్ట్రేషన్ పరంగా అన్నీ ఒకే చోట ఉంటాయి. అలాగే ఏంటంటే హౌసింగ్ ప్రాజెక్ట్స్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేశారు. ప్రెజెంట్ ఈ సూపర్ బ్లాక్ ఈలో ఏంటంటే ఐకానిక్ టవర్స్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇంకా ఈ అసెంబ్లీ నిర్మాణ పనులు కూడా చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. ఈ అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్‌లోనే ఏంటంటే ఫైర్ స్టేషన్స్ ఉంటాయి, హౌసింగ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇంకా ఏంటంటే ఇందులో ఒక అండర్ గ్రౌండ్ పవర్ స్విచ్చింగ్ స్టేషన్స్ ఉంటాయి. వాటికి సంబంధించి సెపరేట్‌గా కొంత కొంత ల్యాండ్‌లనైతే కేటాయించారు. ఈ అండర్ గ్రౌండ్ పవర్ స్టేషన్స్ కూడా ఎందుకంటే ఈ ఏసీజీ కాంప్లెక్స్ కానివ్వండి, అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియా, సీట్ క్యాపిటల్ ఏరియా మొత్తం ఏంటంటే అంతా అండర్ గ్రౌండ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ మీకు కనిపిస్తుందొచ్చేసి సూపర్ బ్లాక్ ఎఫ్ ఇది. ఇది సెక్టార్ 5లో అయితే ఉంటుంది. ఈ సూపర్ బ్లాక్ ఎఫ్ మొత్తం జస్టిస్ సిటీ అని అయితే అంటారు. ఈ జస్టిస్ సిటీలో జ్యుడిషియల్ కాంప్లెక్స్, ఇంకా జడ్జెస్ బంగ్లాస్ ఇయన్నీ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ వైపు జడ్జెస్ బంగ్లాస్ మీరు చూడొచ్చు. రైట్ సైడ్ వైపు వచ్చేసి జ్యుడిషియల్ కాంప్లెక్స్ అది. ప్రెజెంట్ రన్నింగ్‌లో ఉన్న హైకోర్టు, అలాగే ప్రెజెంట్ కన్‌స్ట్రక్షన్ జరుగుతున్న హైకోర్ట్ కూడా మీరు ఇందులో చూడొచ్చు. ఈ సూపర్ బ్లాక్ ఎఫ్ వచ్చేసి E5, E6, N11, N12 రోడ్స్ మధ్యలో అయితే ఉంటుంది. ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు నేలపాడు విలేజ్ అయితే ఉంటుంది. ఇందులోనే ఏంటంటే డిస్ట్రిక్ట్ కూలింగ్ ప్లాంట్లు, బస్ టెర్మినల్స్ కూడా వస్తాయి. ప్రతి ఒక్క బ్లాక్‌లో అండర్ గ్రౌండ్ పవర్ స్విచ్చింగ్ స్టేషన్స్ అయితే వస్తాయి.
అవే కాకుండా ఇంకా డిస్ట్రిక్ట్ కూలింగ్ ప్లాంట్, బస్ టెర్మినల్లు, ఇంకా ఫైర్ స్టేషన్స్, హాస్పిటల్స్ ఇయన్నీ ఉంటాయి. వీటిని కూడా దీంట్లో ఇంక్లూడ్ అయితే చేస్తారు. అలాగే ఇదొచ్చేసి సెక్టార్ 6లో ఉన్న సూపర్ బ్లాక్ జీ అనమాట. ఈ సూపర్ బ్లాక్ జీలో ఎన్‌జీఓ హౌసింగ్ ప్రాజెక్ట్స్ అయితే నిర్మిస్తున్నారు. ఈ సూపర్ బ్లాక్ జీ వచ్చేసి ఈ6, ఈ7, ఎన్11, ఎన్12 రోడ్స్ మధ్యలో అయితే ఉంటుంది. ఈ సూపర్ బ్లాక్ జీలోనే అనంతపూర్ డిస్ట్రిక్ట్ స్క్వేరు, చిత్తూరు డిస్ట్రిక్ట్ స్క్వేరు, నెల్లూరు డిస్ట్రిక్ట్ స్క్వేరు, ఇంకా కర్నూలు డిస్ట్రిక్ట్ స్క్వేర్స్ కూడా ఉంటాయి. ఈ సూపర్ బ్లాక్స్ జీలో కూడా ఏంటంటే ఇన్ఫ్రా పరంగా రోడ్ల నిర్మాణం పనులైతే స్టార్ట్ చేశారు. ఈ ఎన్‌జీఓ ఆఫీసర్స్ హౌసింగ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని మధ్యలో ప్రెజెంట్ రోడ్డు నిర్మాణం అయితే చేస్తున్నారు. అలాగే ఇక్కడ లెఫ్ట్ సైడ్ వైపు మధ్యలో రోడ్డు కనిపిస్తుంది చూసారా? అక్కడ కూడా ప్రెజెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇలా మొత్తం 7 సూపర్ బ్లాకుల్లో ఏంటంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ వర్క్స్ అయితే చేస్తున్నారు. రోడ్లు, ఇంకా అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, స్టోమ్ వాటర్ డ్రైనేజు, ఇంకా పవర్ లైన్స్, ఐసీటీ లైన్స్, రీయూజ్ వాటర్ నెట్వర్క్, వాటర్ సప్లై నెట్వర్క్ ఇదంతా అండర్‌గ్రౌండ్ అయితే చేస్తున్నారు. అలాగే ఈ అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ ఎండింగ్ వైపు విట్ యూనివర్సిటీ కూడా మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్ వైపు. ఆ విట్ యూనివర్సిటీ వచ్చేసి ఎన్11, ఈ8 రోడ్ జంక్షన్ దగ్గర అయితే ఉంటుంది. ఎన్11 రోడ్డు లింగాయపాలెం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి ఐనవోలుతో ఎండ్ అవుతుందని చెప్పా కదా! ఐనవోలు విలేజ్ వచ్చేసి విట్ యూనివర్సిటీకి బ్యాక్ సైడ్‌లోనే ఉంటుంది. దీనికి రైట్ సైడ్ వైపు వచ్చేసి శాఖమూరు విలేజ్ అయితే ఉంటుంది. ఆ శాఖమూరు విలేజ్ వైపే ఎన్12 రోడ్ అయితే ఎండ్ అవుతుంది. ఎన్12 రోడ్డు రాయపూడి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి శాఖమూరుతో అయితే ఎండ్ అవుతుంది. అలాగే మీకు ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి సెక్టార్ 7లో ఉన్న సూపర్ బ్లాక్ హెచ్ ఇది. ఈ సూపర్ బ్లాక్ హెచ్‌లో గ్రూప్ డి ఆఫీసర్స్ హౌసింగ్ ప్రాజెక్టు, జీవోస్ హౌసింగ్ ప్రాజెక్ట్స్ అయితే ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఎన్ఐటి యూనివర్సిటీకి 50 ఎకరాల ల్యాండ్ అయితే కేటాయించారు. ఇది ఏజీసీ కాంప్లెక్స్‌లో అయితే ఇంక్లూడ్ అవ్వదు. ఈ సూపర్ బ్లాక్ హెచ్ వచ్చేసి ఈ8, ఈ7, ఎన్11, ఎన్12 రోడ్స్ మధ్యలో అయితే ఉంటుంది. ఇదే ఎండింగ్ అన్నమాట. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ ఇక్కడితో ఎండ్ అవుతుంది. ఇది దాటిన తర్వాత సెంట్రల్ పార్క్ అయితే ఉంటుంది. శాఖమూరు సెంట్రల్ పార్క్ అని అయితే అంటారు. ఆ సెంట్రల్ పార్క్‌లో 50 ఎకరాల్లో రిజర్వాయర్ అయితే వస్తుంది. ఆ సెంట్రల్ పార్క్ మొత్తం 300 ఎకరాల విస్తీర్ణంలో అయితే నిర్మిస్తున్నారు. ఆ సెంట్రల్ పార్క్‌లో ఏంటంటే పీపీపీ మోడ్‌లో కొంత డెవలప్‌మెంట్ జరుగుతుంది. ఇంకా ఏడీసీఎల్ హ్యాండ్ ఓవర్‌లో కొంత డెవలప్‌మెంట్ అయితే జరుగుతుంది. ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ వైపు ఎన్ఐడి యూనివర్సిటీ కూడా మీరు చూడొచ్చు. ఇంకా దూరంగా సెంట్రల్ పార్కు, అలాగే అది దాటిన తర్వాత అక్కడ మీకు దూరంగా కనిపిస్తున్న కొండ ఏదైతే ఉందో అదొచ్చేసి నీరుకొండ. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.